తత్వ గ్లోబల్ స్కూల్ 2012లో స్టార్ట్ చేశాను. ఫుల్ టైమ్ ఐ వర్క్ ఓన్లీ ఫర్ తత్వ గ్లోబల్ స్కూల్. ఒక 2 చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి అట్లా ఐ డూ మై ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇవి కన్సల్టింగ్ చేస్తూ ఉంటాను. బట్ ఇట్ ఈస్ వెరీ రేర్. మోస్ట్లీ ఇట్ ఈస్ స్కూల్. ఐ లవ్ ద స్కూల్. ఒక ఎనర్జీ ఉంటుంది అక్కడికి వస్తే, ఆ పిల్లల్ని చూస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. దెర్ ఈస్ అ ఆస్పిరేషన్. మనం ఈ దేశాన్ని చేంజ్ చేస్తున్నామని ఒక ఫీలింగ్. ఐ ఫీల్ దట్ ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ టు నేషన్ బిల్డింగ్. పిల్లలిద్దరూ స్కూల్ తత్వ చూసుకుంటున్నారు. పిల్లలిద్దరూ తత్వ స్కూల్లోనే. మా అబ్బాయి ఆల్రెడీ స్టార్టెడ్. మై డాటర్ ఈస్ ఫినిషింగ్ హర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎడ్యుకేషన్, MA ఎడ్యుకేషన్. షీ విల్ ఆల్సో జాయిన్ ద స్కూల్. అండ్ ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు కన్విన్స్ దెమ్ దట్ this work is related to not just us making something, it is also a contribution we are making to this nation. For the nation, absolutely. So my feeling of school is you are contributing big way to the nation. ఒక దేశానికి మంచి సిటిజన్ని హ్యాండ్ ఓవర్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అందులో ఒక చిన్న స్మాల్ హెల్ప్, ఉడత సహాయం నేను కూడా చేస్తున్నానండి. కానీ నిజానికి ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది హాస్పిటల్స్ కానీ సేవా రంగాలు అన్నీ కూడా కమర్షియలైజ్డ్ అయిపోయి ఉన్నాయి. మీ వరకు అంటే ఏ ఉద్దేశంతో మీరు తత్వ స్కూల్ స్టార్ట్ చేశారు అంటే ఏం చెప్తారు? స్కూల్ కానీ టెంపుల్ కానీ ఏదైనా కూడా దేర్ హ్యాస్ టు బి సమ్ మనీ దే షుడ్ మేక్, అదర్వైజ్ దే విల్ నాట్ సస్టైన్ కావు. సో ప్రాఫిట్ మేకింగ్ అన్నది గోల్గా పెట్టుకోకుండా ప్రాఫిట్ మేకింగ్కి కావాల్సిన వరకు కొంత ఒక లిమిటెడ్ వేలో ప్రాఫిట్ చేయొచ్చు. ఒక 10% ప్రాఫిట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకుంటున్నాం, ఒక 10% ప్రాఫిట్ ఈజ్ ఓకే. కరెక్ట్. 90%ని వీ షుడ్ ప్రొవైడ్ ఇట్ ఫార్ ద కస్టమర్. కస్టమర్ ఇన్ దిస్ సెన్స్ ఇస్, కస్టమర్ ఇస్ నాట్ రైట్ వర్డ్ ఫర్ స్టూడెంట్, బట్ స్టూడెంట్స్కి స్కూల్కి ప్రొవైడ్ చేస్తే ఒక 90% వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఒక 10% విల్ కమ్ టు యూ. యూ ఆల్సో హ్యావ్ టు సర్వైవ్. స్కూల్ హ్యాస్ టు సస్టైన్. ఇవన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక 7 years అయిన తర్వాత కోవిడ్ వచ్చింది. స్కూల్ స్ట్రగుల్డ్ అ లాట్. ఐ నో లాట్ ఆఫ్ స్కూల్ స్ట్రగుల్డ్. ఒక 140-150 స్కూల్స్ నాకు తెలిసి, పేర్లు తెలిసి క్లోజ్ అయినాయి హైదరాబాద్ సిటీలో. పెద్ద పెద్ద స్కూల్స్లో 2 ఏళ్ళు ట్రాన్స్పోర్టేషనే లేదు కదండి. మేము ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎందుకు పే చేయాలి అన్న పరిస్థితులు వచ్చాయి. ఇంట్లోనే ఉండి చదువుకున్న టీచర్స్కి మేము శాలరీస్ పే చేయాలండి, ఖచ్చితంగా మీ టర్మ్ ఫీజెస్ అన్నీ కూడా ఇన్ టైం మీరు పే చేయాల్సిందే అన్న సిచ్యువేషన్స్ చూసాం. సో నిజానికి కూడా టీచర్స్ అయినా ఒక స్కూల్ నడవాలన్నా, కాలేజెస్ నడవాలన్నా, ఎడ్యుకేషన్ అకాడమీసే కాదు, సొసైటీసే కాదు, ఏది రన్ అవ్వాలన్నా కూడా ఫైనాన్షియలీ ఇట్ హ్యాస్ టు బి స్ట్రాంగ్ అన్డౌటెడ్లీ. సస్టైనబిలిటీ అన్నది క్రియేట్ చేసుకోండి. షుడ్ యూ మేక్ 30-40% ప్రాఫిట్? అది తప్పు. ఈ బిజినెస్లో చేయకండి. 30% ప్రాఫిట్ మీకు రియల్ ఎస్టేట్లో వస్తుందంటే అక్కడ చేయండి. వేరే ఇంకొక బిజినెస్లో, ఐటీలో బిజినెస్లో వస్తుంది 30% ప్రాఫిట్, చేసుకోండి. అక్కడ దోస్ ప్లేసెస్ ఆర్ ఓకే. దిస్ ఈజ్ నాట్ అ ప్లేస్ వేర్ యూ షుడ్ మేక్ అ 30% మార్జిన్. ఒక రీజనబుల్ మార్జిన్ చేయండి, సస్టైనబుల్గా చేయండి. ఇన్స్టిట్యూషన్స్ లైక్ దిస్ షుడ్ బీ ఫర్ 100 years. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సీయింగ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అండి. ఒక స్కూలు ఒక 100 సంవత్సరాలుగా అది అలా ఉంది చూడండి. అప్పుడు బాగుందని విన్నాను, కానీ ఇప్పుడు కూడా అలాగే ఉందా అనేది నా డౌట్. పీపుల్ స్టిల్ వాంట్ టు గో అండ్ గెట్ అడ్మిషన్ ఇన్ టు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఇప్పుడు అక్కడి నుంచి మీకు స్టేట్ ఫస్ట్లని లేకపోతే నేషనల్ ఫస్ట్లని ఎప్పుడు వినుండరు. 100 సంవత్సరాల్లో నేను ఎప్పుడు వినలేదు స్టేట్ ఫస్ట్ వచ్చి. అక్కడి నుంచి చాలా టాప్ మోస్ట్ బిజినెస్ మెన్స్ వచ్చున్నారు, అక్కడి నుంచి పొలిటీషియన్స్ వచ్చున్నారు, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ స్టేట్ ఫస్ట్లు ఏమి రాలేదు. వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. సో ద ఇన్స్టిట్యూషన్ ఇస్ దేర్ ఫర్ 100 years ఆర్ మోర్ దెన్ దాట్. ఇంకా కూడా ఉంటుంది. Primarily because it has got large space, because it provides for children. పిల్లలకి ఏం కావాలో అది ఉంది అక్కడ. గ్రౌండ్ కావాలి, ఆడుకోవడానికి కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయి, దానికని పిల్లలు అక్కడికి వస్తారు. దే విల్ ఫైండ్ దేర్ వే. మనం పిల్లల్ని ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ ర్యాంక్ హోల్డర్గా చేస్తేనే వాళ్ళు సక్సెస్ చాలా తప్పండి. ఆ ఆలోచన వీ డోంట్ హ్యావ్ టు డూ దట్ అనేది ఈ తత్వ స్కూల్లో పెట్టాల్సిన ఇది కూడా. వాట్ వీ థింక్ ఈస్ వీ షుడ్ ప్రొవైడ్ children with lots of values. Values are the most important thing. మనం ఈ రోజుకి కనపడంది, మాట్లాడంది, చేసుకునేది కూడా వ్యవహారం. ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా వ్యవహరిస్తున్నాము అన్నదే దట్ మేక్స్ యూ ఎ నైస్ లేడీ టు స్పీక్ టు, ఎ నైస్ జెంటిల్మెన్ ఫర్ యూ టు మీట్ సంబడి. ఇవన్నీ కూడా మనం వ్యవహారాలను బట్టి ఉంటుంది. వ్యవహారం అంత ఇంపార్టెంట్ అయినప్పుడు దానికి కావాల్సింది చేయాలి కదండి. వీ కాంట్ లెట్ చిల్డ్రన్ నీ వ్యవహారం నువ్వు నేర్చుకోలేరు, నేర్పించాలి. అది ఇదివరకు ఇళ్లలో నేర్పించేవాళ్ళం.
మా అత్తయ్య మామయ్య ఎవరో ఒకరు నేర్పించారు. ఇప్పుడు ఎవరు నేర్పించడానికి లేరు, ఇప్పుడు అవకాశం లేదు సార్. అవకాశం లేదు. సిచ్యువేషన్ హ్యాస్ చేంజ్డ్. అంటే మనంతటా మనమే ఇది ఒక పెద్ద సర్కిల్ యాక్చువల్లీ చెప్పాలంటే. కరెక్ట్. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్న ఇంటర్లింక్డ్ ఉన్న సిచ్యువేషన్స్ మీద మనం ఆధారపడి ఉన్నాం రైట్ నౌ. ఇప్పుడు మనం జాయింట్ ఫ్యామిలీ దగ్గర నుంచి మనం తీసుకుని మొదలు పెట్టామే అనుకోండి, దానికంటే ముందు ఎడ్యుకేషన్ అనుకున్నాం అనుకోండి, దానికంటే ముందు మంచి ఫుడ్ అని అనుకున్నాం అనుకోండి, అమ్మ బాబోయ్ అసలు మామూలుగా ఉండదు. ఎక్కడ చూసినా మనకు మైనస్లే కనపడుతూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి మార్పు కోసం ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్స్ లో ఉన్నాం మనం. వస్తుందండి, ఐఎమ్ వెరీ ఆప్టమిస్టిక్ వస్తుందని. రైట్. ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు దట్ పాజిటివ్ చేంజ్ బై హెల్పింగ్ చిల్డ్రన్ టు లెర్న్ వాల్యూస్. చదువులు ర్యాంకులు ఆర్ అన్ అవుట్కమ్ ఆఫ్ గుడ్ వాల్యూస్. మీకు మంచి ప్రవర్తన, మంచి వ్యవహారం మీ దగ్గర ఉంటే యూ విల్ ఫైండ్ సంథింగ్ గుడ్ టు డూ. అండ్ వెన్ యూ డూ సంథింగ్ గుడ్, ఈవెన్చువలీ దానికి రావాల్సిన రికగ్నిషన్ వస్తుంది. డెఫినెట్గా వస్తుంది సార్. డెఫినెట్గా వస్తుంది. సో యూ హ్యావ్ టు కీప్ ట్రయింగ్ టు డూ ద గుడ్ థింగ్. షార్ట్ కట్స్ చేసుకొని డబ్బు సంపాదించేద్దాం అని అనుకునేది కరెక్ట్ కాదు, సస్టైన్ కాదు. ఎక్కడో ఒక తర్వాత దెబ్బతింటారు, వద్దు. రైట్, ఎవరు చేయొద్దు. పిల్లలకి అది నేర్పిస్తున్నాం. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇన్ ద స్కూల్. స్కూల్లో ఇప్పుడు ఇది ఎందుకు పెట్టాము ఈ స్కూల్ అని అడిగిన ప్రశ్నకు దిస్ ఈస్ వాట్ వీ వాంట్ టు డూ. ఐ వాంట్ టు గివ్ చిల్డ్రన్ స్పేస్ టు ప్లే. ఐ వాంట్ టు గివ్ దమ్ వాల్యూస్. మంచి డాక్టర్ అయితే మంచి డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అయితే మంచి ఇంజనీర్ అవుతారు. ఇంజనీర్ కాకుండా మంచి ఇంజనీర్ కాండి, మంచి మనుషులుగా ఒక ఇంజనీర్ కాండి. ఇంజనీరింగ్ చదవద్దు అనట్లేదు. వెన్ యూ బికమ్ ఎన్ ఇంజనీర్, బికమ్ అ గుడ్ ఇంజనీర్ హూ కాంట్రిబ్యూట్స్ టు దిస్ సొసైటీ. మీరు ఈ సొసైటీ కాంట్రిబ్యూట్ చేస్తే దానికి రావాల్సిన రిటర్న్స్, రికగ్నిషన్స్ మీకు వస్తాయి. దట్ ఈస్ సక్సెస్. ఎంత బాధాకరమైన విషయం అంటే స్కూల్ యూనిఫామ్స్ ఒకళ్ళకి అది కమిషన్ బేసిస్ మీద ఒకళ్ళకి ఇచ్చేసాడు, బుక్స్ ఒకళ్ళకి ఇచ్చేసాడు, షూస్ ఒకళ్ళకి ఇచ్చేసాడు. ఎవరు టైలర్ వాళ్ళకు ఉంటారుగా, సౌండ్స్ చోట మెటీరియల్ దొరుకుతుందని చెప్పండి. దీనికంటూ మళ్ళీ ఒక వెండర్ ఎందుకు స్పెషల్గా? మన స్కూల్లో కూడా వెండర్తో చేస్తున్నామండి. ద రీజన్ బీయింగ్ దానికి ఒక ప్యాటర్న్ పెట్టాము. మనం ఒక స్కూల్లో ఒక ప్యాటర్న్ పెట్టాము. పెట్టచ్చు సార్. నేను ఏంటంటే ఇది కమిషన్స్ బేసిస్ మీద ఉండడం అనేది తప్పు అంటున్నాను. ఐ అగ్రీ టు ద ఫైనాన్షియల్ సైడ్ ఆఫ్ ఇట్. డిఫికల్టీ ఈస్ ఆ కరెక్ట్ సేమ్ మెటీరియల్ కొనడము. ఇప్పుడు వైట్ షర్ట్ అని అన్నాం అనుకోండి, మీరు వైట్ షర్ట్ లినెన్ లో కొంటారు, ఒకళ్ళు కాటన్ లో కొంటారు, ఒకటి పాలిస్టర్ లో కొంటారు. అవి డిఫరెంట్గా ఉంటాయి. ఒక నెల రోజులు 2 నెలల తర్వాత మీకు ఆ డిఫరెన్స్ కనపడుతుంది. ఒకటి డల్ గా ఉంటుంది, ఒకటి బ్రైట్ గా ఉంటుంది, ఇలా ఉంటుంది. కరెక్ట్. ఇవి అవాయిడ్ చేయడం కోసం పెట్టుకోవడంలో తప్పలేదు. దాంట్లో డబ్బులు చేయడం అన్నది వెండర్కి వాళ్ళకి చూపించండి ఇది వెండర్ అని. మీరు వెళ్ళి కొనుక్కోండి. అక్కడ మీకు 2 షర్ట్లు కావాలా, 2 షర్ట్లు కొనుక్కోండి. ఒక పేర్ ఆఫ్ షూస్ ఈ సంవత్సరం కావాలి కొనుక్కోండి. సెప్టెంబర్లో కావాలంటే సెప్టెంబర్లో కొనుక్కోండి. షో దెమ్ ద ప్యాటర్న్స్, షో దెమ్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్, లెట్ దెమ్ గో అండ్ పర్చేస్, విచ్ ఇస్ వాట్ వీ డూ ఇన్ ద స్కూల్. వీ హ్యావ్ అ వెండర్. ఆయనకి మేము డిజైన్ ఇచ్చేస్తాము. డిజైన్ హీ మేక్స్, హీ బ్రింగ్స్ ఇట్, హీ మేక్స్ ఇట్ అవైలబుల్. రైట్. ఇట్ ఈస్ అప్ టు ద పేరెంట్ టు గో అండ్ బై ఇట్. ఫస్ట్ టైం మీరు స్కూల్ జాయిన్ అయితే ఫుల్గా కిట్ కొనుక్కుంటారు. దాని తర్వాత నుంచి మీకు ఏది కావాలో అది కొనుక్కుంటారు. సో యు ఆర్ ఆల్వేస్ డూయింగ్ సంథింగ్ వేర్ ద వెండర్ అండ్ ద పర్చేసర్ ఆర్ కమింగ్ టుగెదర్. మనం ఫెసిలిటేటర్ అందులో. ఎంత కావాలి, ఎంత అమ్మాలి, వాళ్ళు ఏం చేయాలి అన్నది బిట్వీన్ ద వెండర్ అండ్ వి డోంట్ హ్యావ్ టు ఇంటర్ఫియర్ ఇన్ దట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సార్, స్టార్టింగ్ వాళ్ళు ఏదైతే అకాడమిక్ స్టార్ట్ అయినప్పుడు బుక్స్ ఇస్తారో, టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్ బుక్స్ కూడా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎన్ని బుక్స్ మిగిలిపోతున్నాయో, ఆ బుక్స్ నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు వాడరు. ఎంత పేపర్ వేస్టేజ్ అవుతుందంటే బాధ. ఈ బుక్స్ పోనీ నేను రఫ్ పేపర్ల కన్నా వాడుకుంటాను, ఎవ్రీడే నేను థింగ్స్ నా ఇంటర్వ్యూకి వాడుకుంటాను, లేదంటే బయటకు వెళ్ళినప్పుడు నా బాక్స్ ఉంచండి అని అంటే వీళ్ళు ఉంచరు. సో సింప్లీ వాళ్ళు పేపర్లు అమ్మే వాటిలో వాళ్ళు వేసేస్తారు. నేనేమంటున్నా అంటే అవసరం ఉన్నప్పుడు కొనుక్కుంటారు. మినిమలైజ్ చేసేసి ఇగో ఈ సబ్జెక్ట్కి ఇన్ని నోట్స్లని మరి ఎక్కువ కాకుండా తక్కువ పెట్టుకుంటే పేపర్ కన్సంప్షన్ కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం కదా అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. మన స్కూల్లో ఒక సిస్టమ్ ఉందంటారా? సిస్టమ్ చేసామండి దీనికి. నోట్ బుక్స్ అందరూ కూడా ఏం చేస్తామంటే తత్వ గ్లోబల్ స్కూల్ కవర్తో వచ్చే నోట్ బుక్ని పెట్టుకుంటాము. తత్వ గ్లోబల్ స్కూల్ కవర్తో పెట్టుకునే నోట్ బుక్స్ని వాళ్ళు వాడితే దే ఆర్ యూజింగ్ స్కూల్ బుక్స్ అని ఒక ఫీలింగ్ మాకు. దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ దట్. నౌ వాట్ హ్యాపన్స్ ఇస్ we tell the parent that you pay for the notebooks and you don't have to buy anything after that. ఒక సంవత్సరానికి కావాల్సిన పుస్తకాలు అన్నీ అందులో ఇన్ అవర్ స్కూల్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ట్యూషన్ ఫీ. మీరు పుస్తకాలు కొనక్కర్లేదు. యూ పే ద ట్యూషన్ ఫీ, బుక్స్ కమ్స్ టు యూ ఫ్రీ. నోట్ బుక్స్ కమ్ టు, పుస్తకం అయిపోతే రీప్లేస్మెంట్ బుక్ ఈజ్ ఆల్సో ఫ్రీ. అదే ఇచ్చేస్తాం మేము. సో బుక్స్ ఆర్ అవైలబుల్ టు యూ వెన్ ఎవర్ యూ వాంట్. ఆఫ్టర్ యూ ఫినిష్ ప్లీజ్ సబ్మిట్ ఇట్ బ్యాక్ టు ద స్కూల్ అంటాం మేము. అన్ని పుస్తకాలు తీసుకొచ్చి ఒక 1 week 10 days మనం జూన్లో నోట్బుక్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటాం.
వేస్ట్గా యూజ్ చేయనివి ఇవన్నీ కూడా. దెన్ వీ కాల్ ఐటీసీ వాళ్ళు ఒక మంచి ఇది పెట్టారు. వాళ్ళు ఈ వైట్ పేపర్స్ అన్ని తీసుకొని వాళ్ళు పుస్తకాలు కొట్టి ఎవరికైతే పిల్లలకి పుస్తకాలు కొనుక్కోలేరో ఈ గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు వైట్ పేజెస్ని. ఏదైతే యూజ్డ్ బుక్స్ ఉన్నాయో దాన్ని రీప్రాసెస్ చేసి రీసైకిల్ చేసి దాన్ని కూడా పేపర్ చేసి దాన్ని కూడా ఈ స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ కలెక్ట్ బుక్స్. ఇప్పుడు మీరు 2,500 మంది పిల్లలు ఉన్నారండి మన స్కూల్లో. ఒక్కొక్కరు వెళ్ళి ఐటీసీకి ఇవ్వలేరు. ఐటీసీ ఒక్కొక్కరి దగ్గర కలెక్ట్ చేయడం కూడా లాజిస్టికలీ నాట్ పాసిబుల్. వాట్ వీ డూ ఇస్ వీ టెల్ ఆల్ ద పేరెంట్స్, మీరు పుస్తకాలు అన్నీ తీసుకొచ్చి మాకు స్కూల్లో రిటర్న్ చేసేసేయండి. వీ హ్యావ్ సంబడి హూ కమ్స్, టేక్స్ ఇట్, కన్వర్ట్స్ ఇట్ అండ్ మేక్స్ ఇట్ యూస్ఫుల్ ఫర్ అదర్ చిల్డ్రన్. ఎవరైతే అఫోర్డ్ చేయలేరు గవర్నమెంట్ స్కూల్స్లో నోట్బుక్స్ కొనుక్కోలేని వాళ్ళకి ఐటీసీ వాళ్ళు ఈ పని చేస్తున్నారు. ఆ పని చేస్తున్నారు కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని మేము వాళ్ళకి ఇస్తున్నాం ఈ పేపర్. సో వీఆర్ నాట్ థ్రోయింగ్ ద పేపర్ ఆర్ వేస్టింగ్ ద పేపర్, వీఆర్ రీయూజింగ్ ఇట్, రీసైక్లింగ్ ఇట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్. టెక్స్ట్ బుక్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నాం. కొన్ని స్కూల్ అడాప్ట్ చేసుకున్నాం మేము. మా స్కూల్ పక్కనే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, జెడ్పిహెచ్ఎస్ స్కూల్. నైస్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంది నర్సరావుపేటలో, ఆ స్కూల్. ఇవన్నీ అడాప్ట్ చేసుకున్నాం. ఆ స్కూల్కి మేము టెక్స్ట్ బుక్స్ పంపించడము, యూజ్ టెక్స్ట్ బుక్ బాగున్న కండిషన్లో, యూనిఫామ్స్ పంపించడము. కొంతమంది పేరెంట్స్ కొత్త యూనిఫామ్